అరెస్ట్ కాడు. ఎందుకంటే అందులో ఎటువంటి అవినీతి లేదు. ఇంకోటేందంటే ఈ భారత రాజ్యాంగం పైన, అదేవిధంగా భారత న్యాయ వ్యవస్థ పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా రేవంత్ రెడ్డి పెట్టించిన కేసు మాత్రమే ఇది. ఎందుకంటే అతను ఇస్తానన్నటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా 400 హామీల పైన కేటీఆర్ గారు ఈ సంవత్సర కాలంలో ప్రశ్నిస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ నాయకులు అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. కావాల్చుకొని డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఈరోజు ఈ ఫార్ములా కేసు పెట్టిండు. గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా కార్ రేస్ అనేది ఇక్కడ పెట్టడం అనేది, ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడం, కేటీఆర్ గారి హయాంలో పెట్టడం అనేది తెలంగాణ ఇమేజ్ పెంచుతారు. అంతేగాని కేటీఆర్ గారికి వచ్చింది ఏం లేదు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో పర్యావరణ సమస్యలు, పొల్యూషన్ సమస్యలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు భవిష్యత్ తరాలకు వస్తే ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు అందరూ వాడుకోవడం జరుగుతున్నది అనే ఉద్దేశంతో, అదేవిధంగా ఇక్కడ ఈ ఫార్ములా కార్ రేస్ అనేది ఓన్లీ లిమిటెడ్ దేశాల్లో 5-6 దేశాలలో మాత్రమే నిర్వహిస్తారు. అట్లాంటిది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ పెరిగి ఇక్కడ దేశ విదేశాల నుంచి ఎంతోమంది పెట్టుబడిదారులు రావడం జరిగింది, ఎంతో లాభాలు రావడం జరిగింది. ఓన్లీ ఇక్కడ ఇమేజ్ పెరుగుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కార్ రేస్ నిర్వహించడం వల్ల 700 కోట్ల లాభాలు రావడం జరిగింది. కానీ ఈరోజు ఈ ఫార్ములా కేసు ఇక్కడ నిర్వహించకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైనటువంటి తమిళనాడు రాష్ట్రానికి పోవడం జరిగింది. అంటే ఇక్కడ 700 కోట్ల లాభాలు వస్తుండే 700 కోట్ల నష్టాలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే ఇలా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ ఫార్ములా కేసు అవినీతి ఏమైనా ఇక్కడ నష్టం జరిగితే నీ మిత్రపక్షమైనటువంటి తమిళనాడు రాష్ట్రానికి ఎందుకు పోతుంది? ఇది రేవంత్ రెడ్డి నిర్లక్ష్యము. ఓన్లీ ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎక్కడెక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలనే డైవర్షన్ పాలిటిక్స్లో ఉద్దేశంతోనే ప్రజలకు ఇచ్చిన హామీలు లేకపోవడం వల్లనే చూసుకోండి, మీరు హైడ్రాని తీసుకొచ్చిండు, పేద ప్రజల ఇల్లు గులగొట్టిండు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ తీసుకొచ్చిండు, అక్కడ సినీ ఇండస్ట్రీ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుండు, హైడ్రాని డైవర్షన్ పాలిటిక్స్ తీసుకుండు. అది అయిపోయిన తర్వాత సినీ ఇండస్ట్రీ అని తీసుకొచ్చి అదే డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఏందో ఫార్ములా ఈ కేసు అని తీసుకొచ్చి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇందులో ఎటువంటి అవినీతి లేదు. కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు మళ్ళీ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ పైన ఎన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా, జైలుకు పంపించినా, నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్ని కేసులు భరించినామో, ఎన్ని జైళ్ళకు పోయినామో, తెలంగాణ రాష్ట్రం సాధించినామో, అదేవిధంగా మీరు ఇస్తున్నటువంటి 6 హామీలు నెరవేరే వరకు, అదేవిధంగా 6 గ్యారెంటీలు అమలయ్యే వరకు, 420 హామీలు నెరవేరే వరకు కేటీఆర్ గారు ప్రశ్నిస్తూనే ఉంటాడు. మా పార్టీ తరఫున పోరాటం చేయడం జరుగుతుంది. అంటే గ్యారంటీల పేరు మీద ప్రజల మీద దెబ్బ కొట్టి సీఎంగా రేవంత్ రెడ్డి గెలిచారు, ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఒకటైనా నెరవేరిందా? ఆయన ఇస్తానటువంటి 2 లక్షల రుణమాఫీ కాలేదు. ఆయన ఇస్తానటువంటి కళ్యాణ లక్ష్మి ఇప్పటివరకు ఇస్తలేరు. ఆయన ఇస్తానన్నటువంటి పింఛన్ పెంచుతా అని చెప్పిండు, ఇప్పటివరకు పెంచలేడు. ఆయన ఇస్తానంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆయన ఇస్తానంటే రుణమాఫీ ఇప్పటివరకు చేయలేదు. ఆయన ఇస్తాన రైతు భరోసా పెంచుతా అని చెప్పి ఇప్పటివరకు పెంచలేదు. రైతు బీమా ఎటు పోయిందో, ఇటువంటి హామీలు ఎన్నో చెప్పిండు. స్కూటీలు ఇస్తా అని చెప్పిండు, వరంగల్ డిక్లరేషన్ ఒకటి చెప్పిండు, మన కామారెడ్డి డిక్లరేషన్ ఇంకోటి చెప్పిండు, చేవెళ్ళ డిక్లరేషన్ ఇంకోటి చెప్పిండు. ఎన్ని డిక్లరేషన్లు అన్నీ చెప్పిండు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఎటువంటి హామీలు నెరవేరలేవు. ఈరోజు ఏం చేస్తాం, ప్రతిపక్షాలు ప్రశ్నించడం జరుగుతుంది, కేటీఆర్ గారు ప్రశ్నించడం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం జరుగుతుంది, ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది. ఇవన్నీ భరించలేకపోతుంది. వాడు ఎటు తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలని ఉద్దేశంతో ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. మేమేం చెప్తాం, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చినా బాబు గుర్తుపెట్టుకో, నిన్ను మాత్రం హామీలు నెరవేరే వరకు నువ్వెన్ని కేసులు పెట్టినా, నువ్వెన్ని జైళ్ళలో కూర్చోబెట్టినా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నీ వెంట వాడుతూనే ఉంటాం. నీవు వాళ్ళ హామీలు నెరవేరకపోతే నీ ప్రభుత్వాన్ని కూలగొచ్చే వరకు మా ప్రశ్నించడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్. కానీ ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ కుట్రనే అంటారా, కావాలనే చేస్తున్నాడా ఇదంతా? ఇది కుట్రలో భాగంగానే. ఎందుకంటే స్థానిక సమస్యలు వస్తున్నాయి.
ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ గారు 1 ఇయర్ నుంచి ప్రశ్నిస్తున్నాడు. అలా ప్రజలకు పోయింది. ప్రజలు ఇట్లా ప్రశ్నిస్తున్నారు. ఇక కేటీఆర్ ఇక రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి. ఇక ఈ టైంలో ఇట్లా ఇంకా ప్రశ్నిస్తే మొత్తం మేము ఆయన స్థానిక సంస్థలు జీరో రాగలయనే ఒక భయంతోని, అభద్రత భావంతోని ఈరోజు ఏసీబీ అనే ఒక తన యొక్క మాతృ సంస్థను అంటే గుర్తుపెట్టుకొని ఏసీబీ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ. కానీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పినట్లు ఆడుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. ఈరోజు కేటీఆర్ గారి పైన పెట్టినటువంటి కేసులో ఎటువంటి అవినీతి లేదు, జీరో అవినీతి. ఎఫ్ఓకి ఇట్లా ఇచ్చినటువంటి అమౌంట్ ఇట్లా బ్యాంక్ ద్వారానే పోయినాయి. అందులో కేటీఆర్ కేటీఆర్ గారు ఎటువంటి అమౌంట్ తీసుకోలేరు. కాబట్టి మేము ఏంటంటే అది ఓన్లీ డైవర్షన్ పాలిటిక్సే. రాబోయే ఎలక్షన్లో వాళ్ళు ఓడిపోతారనే భయంతోనే మాత్రమే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇంకోటి ఏం లేదు. కాబట్టి మేమేంటంటే న్యాయ వ్యవస్థ మీద, భారత రాజ్యాంగం పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది. కేటీఆర్ గారు కడిగిన ముత్యం తీరు బయటకు వస్తారని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది తెలంగాణ రాష్ట్రంలో? అస్సలు చాలా దరిద్రంగా ఉంది. అసలు మనము 40 ఏళ్ళ నుంచి సాధించింది మన కేసీఆర్ గారు సాధించినారు. దానికి చాలా హ్యాండ్స్ అప్. చాలా తెలంగాణకు చాలా ఇది మనం డెవలప్ చేసిందే కేసీఆర్. ఆయన అన్ని ప్రాజెక్టులు అన్నీ ఇప్పుడు ఇది చేస్తున్నాడు. ఎవరు చేసినా అవన్నీ చేస్తున్నాడు. ఆయన అంటూ ఏదైనా చేసిండా? ఏం చేయలేదు. సన్యాసి వెళ్ళి ఏమో ఎక్కి మెట్లెక్కి దిగనిక సరిపోయినట్టు ఈయన కూడా అంతే. ఈయన రాజకీయంకి ఎక్కి దిగేసరికి ఈయన రాజకీయం ముగిసిపోతుంది అంతే. ఇంకా ప్రజలకు అందరికీ అన్ని హామీలు ఇచ్చిండు. ఏ హామీ ఒక్కటి కూడా సక్సెస్ చేయలేదు. వేస్ట్ ఇది మాత్రం పాతాళంలోకి అనగగొట్టేస్తాడు కంపల్సరిగా. కేసీఆర్ మళ్ళీ వస్తాడు, మళ్ళీ సాధిస్తాం. మన తెలంగాణ మనకు వచ్చేస్తుంది. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? ఏమవుతలేదు, ఏమీ రాలేదు. ప్రజాపాలనలో కూడా పెట్టుకున్నాం, ఏమీ రాలేదు. ప్రజాపాలనలో మాకైతే వేస్ట్. ఇందిరమ్మ ఇండ్లు ఏది లేదు. ఈయన ఏది చేయలేదు ఇప్పటివరకు. అన్నీ పెడుతున్నాడు, గ్యాస్ అంటున్నాడు, ఇది అంటున్నాడు. మాకు ఏది రాలేదు ఇప్పటివరకు. అయితే వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఇంకా అయిపోయింది తన టైము. డౌన్ అయిపోయింది. ఇంకా మన నెక్స్ట్ కేసీఆర్. ఓకే, మొత్తానికైతే నెక్స్ట్ సీఎం కేసీఆర్ అని అంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. కేటీఆర్ అరెస్ట్ కాలే, అరెస్ట్ అవుతారని హింటిస్తుండు. వాళ్ళ ప్రాపగండా ఛానల్లో మాట్లాడుతుండు. దేనికి పెడతారు కేసు? నేను ఏమంటుండంటే, రాష్ట్రంలో రైతు బంధు రాక, రుణమాఫీ కాక, కాలం నీళ్లు రాక, కరెంటు రాక, కష్టకాలంలో రైతాంగం కోసం వాళ్ళకి అండగా నిలబడితే ప్రశ్నించినందుకు కేసు పెడతావా? 2 పంటల కేసును సన్నాసి, 3 పంటలకి సన్నాసి అని మాట్లాడిన ఈ 3 పీట్ల మగోడు 2 పంటలు కాక 2 కార్లు ఎగ్గొట్టిండు. ఇప్పుడు 15,000 ఇస్తాను, 12,000 ఇస్తున్నాడు. ఇచ్చినోడిని సన్నాసి అంటారా, ఈయనోడిని సన్నాసి అంటారా? ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. దేనికి పెడుతున్నావు కేసు? ఇలా రాష్ట్రంలో నువ్వు రైతు బంధుని, రైతు భరోసా చేస్తా అని, రుణమాఫీ చేస్తా అని ఆగిన గుండెలు నువ్వు వచ్చిరాని కరెంటు వల్ల రాష్ట్రంలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఎవరి వల్ల? నీ వల్ల, నీ ప్రభుత్వం వల్ల. ఇది ఒక లంగా ప్రభుత్వం, రండా ప్రభుత్వం వల్ల, ఒక దుర్మార్గుడు ప్రభుత్వం వల్ల. నేనేమంటున్నా అంటే, కేసీఆర్ అంటే ఆయన రైతు నాయకుడు, స్వతహాగా రైతు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన చరిత్ర లేదని, రైతును రాజు చేయాలని, స్వతంత్రం వచ్చినాక ప్రభుత్వాలని ఓటు బ్యాంక్ రైతును వాడుకునే కానీ రైతును రాజు చేయని క్రమంలోనే రైతు బంధు అనే పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు లాస్ట్కి నరేంద్ర మోడీ గారే దిగొచ్చి కూడా దాన్ని PM కిసాన్ అని పెట్టడం జరిగింది. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఇంత మంచి పథకాన్ని 2 కార్లు ఎగ్గొట్టిన దుర్మార్గుడు నువ్వు. ఇవాళ రైతు భరోసా 15,000ని 12,000 చేసినావు. ఇవాళ దాని మీద ప్రశ్నిస్తున్నందుకు రైతు సంఘాలన్నీ మాట్లాడుకొని రేపు ఉద్యమం చేయబోతున్నాయని ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అని మాట్లాడుతున్నావు. దేనికి అరెస్ట్ చేస్తావు? దేనికి? ఇవాళ లఘుచర్లలో లంబాడి గిరిజన బిడ్డల్ని కొట్టి జైల్లో పెట్టి నీ సొంత కాన్స్టెన్సీలో కలెక్టర్ మీద దాడి చేసినట్టే నీ మీద దాడి చేసినట్టే. దానికోసం కేసు పెడతావా? దేనికోసం? నీ అన్నదమ్ముల అరాచకాలకి, వికృత చేష్టలకి, ఈ చిల్లర పనులకి, చిలిపి చేష్టలకి దాని మీద నిలదీస్తున్నందుక ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీల బాధితులందరూ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ రక్షణ కల్పిస్తుంది. ఇలా బీఆర్ఎస్ రక్షణ సమితి అయిపోయింది తెలంగాణ ప్రజలకి. అందుకే కేసులు దేనికి? ఒక కేసు పెట్టడానికి ఒక సందం ఉంటుంది. నీ మీద కేసు పెట్టినామంటే, నేను అరెస్ట్ చేసినామంటే పట్టాపగలు మిట్ట మధ్యాహ్నం 50 లక్షలు దొరికిన దొంగతనంగా కేసు పెట్టినాం. ఇలా రాష్ట్రంలో అందరూ తెలుసు ఇదంతా అక్రమ కేసు అని. ఏం చేయదలుచుకున్నాం? ఇవాళ మేమంటున్నాం కాలం నీళ్ళు ఇవ్వమంటే కాళేశ్వరం కూలిపోయిందంటే, రైతు బంధు ఇవ్వమంటే లంకె బిందులో పైసలు లేవని బట్టి లంకె బిందుల కోసం ఎవడొస్తున్నామ్మా? దొంగకి తాళాలు ఇస్తే ఇవాళ రాష్ట్రంలో దోసుక తింటున్నారు అన్నదమ్ములు. యాంటీ కరప్షన్ బ్యూరో కాదు, అనుముల కరప్షన్ బ్యూరో అయిపోయింది ఇలా రాష్ట్రం మొత్తం. అన్నదమ్ములు వేట మొదలైంది, మొత్తం దోసుక తింటున్నారు. ఓడు బలమూరు వెంకట అనే బద్మాషి మాట్లాడతారు, కేటీఆర్ పాస్పోర్ట్ సీజ్ చేయాలంట. అరే దుర్మార్గుడా, నేనేమంటున్నా, నిరుద్యోగుల సమస్య మీద నిరుద్యోగులు రెచ్చగొట్టి
వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాని ఉద్యోగం సంపాదించిన ఎమ్మెల్సీ అసలు నీ ముఖ్యమంత్రి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో నీకు తెలుసా? ఇవాళ కూడా ఏసీబీ కోర్టులో ఉంది. ఇవాళ నీ సోనియా గాంధీ పాస్పోర్ట్ ఎక్కడ ఉందో తెలుసా? నీ 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 రాహుల్ గాంధీ పాస్పోర్ట్ యాడ్ ఉందో తెలుసా? మరి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద కూడా బెయిల్ మీద ఉన్నారు, వాళ్ళని కూడా లోపడేయాలి ఫస్ట్ ముందల. ఈ రాష్ట్రం మొత్తం కూడా ఇంకో 4 ఏళ్లలో దోచుకొని అనుముల అన్నదమ్ములు కూడా ఢిల్లీ అమెరికా పారిపోయే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి ముందర వాళ్ళ మీద వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయాలి. రేపు ఆస్ట్రేలియా పర్యటన పోతుండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన పాస్పోర్ట్ ఎక్కడుంది? ఇప్పుడు ఏసీబీ కాడ పర్మిషన్ తీసుకుని రావాలి. నువ్వు ఆయన వాళ్ళ గురించి మాట్లాడవు. చదువుకొని విఘ్నులైన ఉన్న వ్యక్తులను పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడుతుంటే ఎట్లా కుదురుతుంది? తెలంగాణ సమాజం కూడా రాష్ట్ర రైతాంగం కూడా ఒకటే మాట్లాడుతుంది. ఈ దుర్మార్గులు చేతికిస్తే లంక బిందెల కోసం వచ్చి దొంగ పనులు చేసుకుంటా లంగ పనులు చేసుకుంటా కన్న బాధలు పెడతారు. నీ పేరు వింటేనే, రేవంత్ రెడ్డి పేరు వింటేనే, ఈ రాక్షసుడి పేరు వింటేనే హైదరాబాదులు గుండెలు గుబేలని గుండెలు ఆగిపోయినాయి, హార్ట్ అటాకులు వచ్చినాయి. ఇలా ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పాలమూరు వరంగల్ ఖమ్మం జిల్లాల నుంచి వచ్చి రూపాయి కూడబట్టుకొని 60 గజాలు 20 గజాలు ఇల్లు కడితే కళ్ళు మండిపోయి నాకు హైదరాబాద్ ఓట్లు వేయలేదని హైడ్రా అని చెప్పి మూసి ప్రక్షాళన అని చెప్పి రైతులకి ఇవ్వడానికేమో మూసి ఏమో సెంటు వాసన వస్తుంది, మరి రైతులు చెమట వాసన ఏమో గలీజ్ వాసన వస్తుంది. అందుకే రైతాంగానికి పైసలు 1,60,000 కోట్లతో మూసి ప్రక్షాళన చేయొచ్చు, కానీ రైతు బంధు ఇస్తాడు. ఇవాళ అన్నారంలో నీళ్లు తీసేసి ఇసుక దూడతావు, నీకు ఇసుక పని కొత్తగా నీళ్ళు వేయడానికి పనికి రాదా? మేము తుంగతుర్తి ప్రాంతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి ప్రాంతం వెనకబడింది. వీళ్ళ అరాచకాలకి కక్షలకి కార్యపయనాలకి వీళ్ళ తీసిన కాలువలలో రక్తం బారింది, ప్రాణాలు పోయినాయి. ఊరు ముందర 10 గోరీలు, ఊరి వెనకాల 10 గోరీలు ఉన్నాయి, కానీ దాంట్లో గోదావరి జలాలు నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అక్కడ ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు, అక్కడ ఉన్న గాదర్ కిషోర్ గారు. అలాంటి ప్రాంతాలు ఇలా ఎండబెడుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకప్పుడు యాదవులకి 5 ఎమ్మెల్యేలు ఉండే, ఒక రాజ్యసభ సభ్యులు ఉండే. ఇలా యాదవులు మంత్రివర్గ ప్రాధాన్యం లేదు, ఒక్కొక్కరు ఏది పడుతుంది మాట్లాడతారు. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దొంగ. ఈ దొంగ పనులు చేస్తారు. అందరు దొంగలు అంటే కుదురుతాయి? దొరికినోడే దొంగ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టబాలు దొరికిండు దొంగ. చాలా మంది సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోతున్నారు, దీనిపై మీ అభిప్రాయం? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అని అంటే వ్యక్తి పేరు కాదు, వ్యవస్థకు సంబంధించిన ఆయన కాబట్టి ఆయన గౌరవించుకోవాలి. నేను కూడా రేవంత్ రెడ్డి అరే అనవచ్చు, కానీ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు అనాలి. ఎందుకు అనాలంటే ఆ పదవికి ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఈయన చేసే చిల్లర పనులు పేదోడు ఇల్లు కూడా కొడుతున్నాయి, రైతులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈయన విద్యాశాఖ మంత్రి కూడా గురుకుల పాఠశాల అన్నం పెట్టుకుని 66 మంది చచ్చిపోతున్నాయి. ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్సు చెప్పి ఉన్న బస్సులు తగ్గిస్తే ఆటో కార్మికులు 65 మంది చనిపోయాయి. వీళ్ళందరూ ఎట్లా డైజెషన్ అవుతుంది? ముఖ్యమంత్రి అంటే తండ్రి సమానుడు, మా ప్రాణాలు తీస్తున్నాడు, రాక్షసుడు అవుతాడు కానీ రాజు ఎట్లా అవుతాడు అని చెప్పి మర్చిపోతాడు. తప్పే ఉంది. నాకు కూడా ఇప్పుడు డైజెషన్ కావట్లేదు. ముఖ్యమంత్రి అంటే సంవత్సరం కాలంలో ఈ పుణ్యకాలం గడిచిపోయింది. అరే కేసీఆర్ అంటే దేవుడు, రాక్షసుడు అంటే రేవంత్ రెడ్డి అని రాష్ట్ర ప్రజలు అనుకుంటారు కదా. రాష్ట్రంలో కన్న బాధలు పెడుతున్నప్పుడు కన్న తిట్లు తిడుతురు, అమ్మ నా తిట్లు తిడుతురు, భార్యను తిట్టిరు, బిడ్డను తిడుతురు. ఎందుకు తిడుతురు వాళ్ళంతా? నువ్వు బాధలు పెడుతున్నావు కాబట్టి. సినిమా హీరో మర్చిపోయినట్టు ఒక అర్థం ఉంది. నువ్వు అధికార కార్యక్రమాలు ఇంకో సినిమా హీరో మర్చిపోయిండు, వాడి మీద కేసు పెడతావా? నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పేరు అంటే ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే చీమలు పెట్టిన పుట్టలు ఈయన పాము జ్వరపడ్డట్టు మంది పార్టీలోకి వచ్చి ఈయన మాట్లాడితే పదే పేగులు మెడలు వేసుకుంటా వాడిని దొక్కిన ఎవరిని దొక్కలే. రేవంత్ రెడ్డి దొక్కిందంటే వాళ్ళు ఉన్న పార్టీలో వాళ్ళని దొక్కుని వచ్చింది, కానీ మాలాంటి వాళ్ళని దొక్కలే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం త్యాగాల కుటుంబం, తెలంగాణ కోసం కొట్లాడిన కుటుంబం, తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డ కుటుంబం. ఉన్నత చదువులను వదిలేసి ఉన్నత అవకాశాలు కూడా వదిలేసి వచ్చి వాళ్ళ తండ్రి వాళ్ళు నడిచిన కేటీఆర్ గారిని పట్టుకొని నువ్వు జైల్లో పెట్టి రాష్ట్రాంతం పొందుతా అంటే నేను చెప్తున్నాం కదా, గుర్తుపెట్టుకో కార్యకర్తలు. మా నాయకత్వం మమ్మల్ని హెచ్చరించినా పర్లే, కానీ తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ కుటుంబం. మిమ్మల్ని బరిబాతలు మీ అన్నదమ్ముల్ని ఊరూరు తిప్పపోతే ఖబర్దార్ చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.